వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి విభాగం, నిరుద్యోగులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ నెల ఒక ర్యాలీగా, రెండోది వచ్చేసి నిరాహార దీక్షలు కూర్చుంటున్నారు. అయితే ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రెండోది వచ్చేసి నాయకులు అందరూ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఒక ప్రోగ్రాం వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. సో దీనికి ఏదైతే డిఎస్సిలో అక్రమాలు, రెండోది వచ్చేసి నిరుద్యోగ భృతి, మూడోది వచ్చేసి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదనేసి వాళ్ళు అడుగుతున్నారు. ఏదైతే డిఎస్సిలో అక్రమాలు జరుగుంటే వాళ్ళు అడుగుతున్నప్పుడు వేయండి సిబిఐ ఎంక్వైరీ, ఏ ఎంక్వైరీని వేయండి, దీంట్లో ఏదైనా అక్రమాలు కనుక జరుగుంటే నేను ఎదుర్కొంటానని లోకేష్ గారు అనాలి. అది లేదు. ఎక్కడ ఇవన్నీ కూడా హైలైట్ అవుతాయి జడ్జి ఉద్యమం లాగా అనేసి ఎక్కడైతే కూర్చుంటున్నారో నిరాహార దీక్ష రీలకి వాళ్ళపైన దాళ్ళు. ముఖ్యంగా విజయవాడలో మల్లాది విష్ణు గారు కూర్చుంటే బోండా ఉమా వచ్చి మూత్రం పోసిన నీళ్లు చల్లి, గుడ్లు, తర్వాత టమాటాలు విసిరి వాళ్ళపైన దాడి చేసి టెంట్లు పెరికేసి, దాంతోపాటు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పోలీసులు మల్లాది విష్ణు గారిని తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంది మనకి. మేము దాడి చేసినా ఎదుటోనే తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళు దాడి చేసి మేము ఏదన్నా అన్నా సరే అపోనెంట్ వాళ్ళే తీసుకుపోవాలని రాజ్యాంగంలో ఒక క్లాస్ రాసినట్టున్నారు లోకేష్ గారు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో దాని ప్రకారం తీసుకెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఆలోచించాల్సింది, ఎందుకు ఈ ముద్రగడ్డ పద్మనాభం సభలో, సంతాప సభలో అంబటి రాంబాబు గారితో పక్కన కూర్చొని మాట్లాడారు ఎవరు, బోండా ఉమ. దీనికి కొంచెం క్లాస్ పీకినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని కొంచెం చల్లార్చేందుకే ఈ విధంగా దాడి చేసి హైలైట్ అవ్వాలా, వాళ్ళ కళ్ళలో పడాలి. ఇదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదంటే ఏదో ఒకటి చేయాలా, నాయకుడు కళ్ళలో పడాలంటే ఏదో ఒకటి దాడి చేయాలి వాళ్ళ మీద చేసి, ఆయన పోతే ఏమైనా వేసిపోతున్నారు లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా అంటే ఒప్పుకోం, ఫైన్, ఏం అనకూడదు వాళ్ళని. ఏదైనా ప్రభుత్వంలో తప్పు చేసినప్పుడు ప్రశ్నించే అధికారం ఎవరైతే ఓటు వేస్తుంటారో అడిగే అధికారం మాకుంది. మేము అడగవచ్చు, సమాధానం చెప్పాలి. ఎంక్వైరీ అడిగాం, ఏంటి ఎంక్వైరీ, ఏముంది దాంట్లో? ఇవన్నీ లేకుండా దాడులు చేయటం, కేసులు పెట్టడం, ఎవరైతే ఎదిరిస్తే వాళ్ళని ఎత్తుకుపోయి జైల్లో పెట్టడం, కోర్టులకు తిప్పడం, ఇది జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో.